వింతలు విశేషాలు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే మా జోరు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. గుడిలో ఉన్న గంట ఉంటుంది కదా, ఆ గంట లాంటి బెల్ ఐకాన్ నొక్కితే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అదో పురాతనమైన చెట్టు. ఆ చెట్టు మధ్యాహ్నం సమయంలో ఓ రకంగా ఉంటుంది. అదే సాయంత్రం సమయం అయిందో ఆ చెట్టును చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే ఈ చెట్టు. ఎప్పుడైతే ఈ చెట్టు గురించి మనం తెలుసుకుంటామో ఇక్కడి విచిత్రమైన వాతావరణం గురించి కూడా తెలుసుకోవాలి. ఇది తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణం. ఈ పట్టణంలోని ఈ చెట్టు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉంది. ఈ చెట్టు యొక్క వింత మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశంలో లక్షల్లో పక్షులు ఒకేసారి ఎగరడం మీరెప్పుడైనా చూసారా? ఆకుకు ఒక పిచ్చుక చెట్టంతా పక్షులమయం అయిన దృశ్యం మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఇలాంటి అరుదైన దృశ్యం ఆ పట్టణ వాసులకు సంవత్సరంలో 3 నెలలు ఆనందాన్ని ఇస్తుంది. ఈ దృశ్యాలను మనం ఇప్పుడు మీకు జోరు టీవీ ద్వారా చూపిస్తున్నాం. ఇక్కడ మాయ లేదు, మంత్రం లేదు, అసలు గ్రాఫిక్స్ అన్న ముచ్చటం లేదు. ఆకాశంలో ఆనందంతో విహరిస్తున్న ఈ పక్షులను చూస్తే అట్టే అనిపిస్తుంది. అప్పుడెప్పుడో కోడి రామకృష్ణ ఈ మధ్య రాజమౌళి చేస్తున్న గ్రాఫిక్స్ అనుకుంటున్నారేమో, కానీ కానే కాదు. మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 3 చెట్లు ఉన్నాయి. అందులో 2 వేప చెట్లు అయితే 1 రావి చెట్టు. అన్ని చెట్లు మాదిరిగానే ఉన్న ఈ చెట్లలో ఏమి మహిమ ఉందో కానీ సంవత్సరంలో 4 నెలలు మాత్రం ఓ 2-3 చెట్ల మీద డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒకేసారి 2-3 లక్షల పిచ్చుకలు వచ్చి వాళ్తుంటాయి. ప్రతిరోజు సాయంత్రం 5:30 దాటిందంటే చాలు, పట్టణంలో చుట్టూ వలయంలో ఏర్పడి ఆకాశంలో చక్కర్ కొడుతూ గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. అయితే ఇవి ఏం పక్షులు అనేవి ఇప్పటి వరకు జవాబు తెలియని ప్రశ్నే. పిచ్చుకల్లో ఉన్న పిచ్చుకలు మాత్రం కాదు, మరేం పక్షులని తల పీక్కుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ పిచ్చుకలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు వలయంలా విహరించి ఒక్కసారి చెట్టుకు చేరుకుంటాయి. చెట్టుకు చేరుకున్న పక్షులు మళ్ళీ కనిపిస్తాయా అంటే మళ్ళీ కనిపించవు. మళ్ళీ సాయంత్రం 5 గంటల సమయంలోనే మాత్రమే కనిపిస్తాయి. ఈ వింత ఘటన గత కొన్ని సంవత్సరాలుగా పట్టణవాసులు చూస్తూనే ఉన్నారు. తేనెటీగలు ఒక్కసారిగా తేనె చుట్టూ ఎలా చుట్టుకుంటాయో ఈ చెట్టు చుట్టూగా పక్షులు కూడా అలా చుట్టుకుంటాయి. ఈ వింత ఘటన ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం పట్టణవాసులు చూస్తూనే ఉంటారు. అందుకే ఇక్కడికి వచ్చిన వారు వాటిని చూసేందుకు ఆసక్తి కనబరుచుతారు. అసలు ఎక్కడి నుండి వస్తాయో, ఎందుకు వస్తాయో ఇప్పటికీ తెలియదు. ఒకేసారి లక్షల్లో వస్తున్న ఈ పక్షులను చూసి అందరూ అయోమయానికి గురవుతారు. కానీ సాయంత్రం వేళ మాత్రం వాటిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్తారు ఇక్కడి వాసులు. లక్షల్లో పక్షులు ఒక్కసారి ఆకాశంలో విహరించడం ఎంతో ఆనందంగా ఉంటుందని తెలుపుతారు. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే ఇలాంటి దృశ్యాన్ని మార్చి నెలలో చూడవచ్చు. చేస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియదు. కాకపోతే డిసెంబర్ నుండి పడితే మార్చ్ ఎండింగ్ వరకు పుష్కలంగా వస్తున్నాయి. తర్వాత ఎటు మాయమవుతున్నాయో కూడా తెలుస్తలేదు. కానీ చెట్టు మొత్తం ఇట్లా గుబురుగా నిండిపోతున్నాయి. ఆకులు కూడా కనబడతలేవు, అంత హెవీగా వస్తున్నాయి. ఇక్కడ ఆహ్లాదంగా ఉంది వాతావరణం. ఇక్కడ మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఒక 2-3 చెట్లు ఉన్నాయి. 4 చెట్ల వరకు ఉన్నాయి. ఆ చెట్ల పైన 5:30 ఈవినింగ్ సూర్యాస్తమయ సమయంలో కొన్ని లక్షల పక్షులు ఇక్కడికి వస్తున్నాయి. దాదాపు పైన ఆకాశంలో చూస్తే మినిమం ఒక 2-3 లక్షల పక్షుల వరకు వస్తున్నాయి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు వెర్త్లో పైన కనబడుతున్నాయి. ఆహ్లాదంగా అందరూ చూస్తున్నారు వచ్చి. అందరూ చాలామంది వీడియోలు తీస్తున్నారు. ఇట్లా డిసెంబర్ ఎండింగ్ నుండి పడితే మార్చ్ ఎండింగ్ వరకు అట్లా ఉంటున్నాయి అవి.